నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, అమ్మా, కొంతమంది చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా చేద్దాము, ఎవరైనా కలుద్దాం అనగానే ముందు జాతకం అడుగుతుంటారు. జాతకము, డేట్ ఆఫ్ బర్త్, సమయం ఏముండవు పాపం వాళ్ళ దగ్గర. అటువంటి వారికి ఏదైనా పరిహారం చేసుకోవచ్చా గురువుగారు వాటన్నిటి నుంచి బయటపడడానికి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు జాతకము, పుట్టిన తేదీ హ్మ్. లేని వాళ్ళు కష్టాలతోటి పడి అలాగే జీవితాంతం నానా కష్టాలు ఇబ్బందులు పడాలని ఎక్కడ రాసలేదు. హ్మ్. ఏంటి, ఏ శక్తిని మించిన అన్ని శక్తుల్ని మించిన శక్తి దైవశక్తి. దైవశక్తిని మించిన శక్తి ఏ శక్తి లేదు. అవును. అందుకని అమ్మవారిని మనం ప్రార్థించి అమ్మవారిని పూజ చేసుకొని హ్మ్. మీరు భక్తి కలిగి ఉండి భక్తితో కూడిన నడవడికను కలిగి ఉంటే కనుక తప్పకుండా ఎటువంటి కష్టాన్నైనా పడి ఉండొచ్చు. ఎటువంటి కష్టంలోంచి బయటపడవచ్చు. ఓకే. ఇప్పుడు జాతకము అనేది ఎందుకు అడుగుతారంటే, జాతకం ఉంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ హ్మ్. ఎందుకు వీళ్ళకి ఈ కష్టం వస్తుంది అనేది తెలుస్తుంది. గ్రహాల స్థితిగతులను అనుసరించి హ్మ్. పుట్టిన తేదీ, సమయము, ఎక్కడ పుట్టారు అనేది ఉంటే జాతకం వస్తుంది. హ్మ్. జాతకం అంటే జాతక చక్రం మొత్తం అక్కర్లేదు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, హ్మ్. ఏ ఊర్లో పుట్టారో ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓకే. ఈ మూడు ఉంటే జాతకం వస్తుంది మనకి. హ్మ్. సో ఆ జాతకం ప్రకారం వీళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, హ్మ్. ఏ రాశిలో పుట్టారు, వీళ్ళకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఆ దశలో మళ్ళీ అంతర్దశ ఏం నడుస్తుంది, అంతర్దశలో మళ్ళీ విదశ ఏం నడుస్తుంది, ఈ దశలను అనుసరించి వీళ్ళకి ఏ గ్రహంతో ఏ గ్రహం కలిసి ఉండడం వల్ల హ్మ్. ఇలాంటి ఇబ్బంది వస్తుంది. ఓకే. ఒకళ్ళకేమో ఆరోగ్యంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకోళ్ళకి డబ్బులు సరిపోక, వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతుంటారు, అవును. ఇంకోళ్ళకి ఆ, ఆ, చాలని అంటే బాగా రేట్లు పెరిగిపోయి అవును. వచ్చే ఆదాయం ఇప్పుడు నెలకి ₹1,00,000 ఖర్చు ఉందనుకోండి, వచ్చేది 60-70 వేలే ఉందనుకోండి, హ్మ్. సరిపోదు కదా. సో భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తున్నా కూడా అవును. ఇవాళ రోజున జీవితాన్ని వెళ్ళదీయడం అనేది చాలా ఇబ్బందికరమైన ఇబ్బంది. పరిస్థితిగా ఉంటుంది. అవును. సో అందుకని జాతకం ఉంటే గనక ఎందుకు వీళ్ళకి ఈ కష్టం వచ్చింది, దానికి సరైన పరిష్కారం ఏం చేసుకోవాలి ఓకే. అనేది క్లియర్గా తెలుస్తుంది. హ్మ్. ఒకవేళ లేదు అన్నా కూడా హ్మ్. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మన దగ్గర భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి పాదాలను ఆశ్రయించడమే మన పని. హ్మ్. భగవంతుడిని శరణు వేడటమే మన పని. అమ్మవారి దయని, కృపని, కరుణని, కటాక్షాన్ని వేడుకోవడమే మన పని. సో లలితా సహస్రనామంలో దీనికి అద్భుతమైన మంత్రం ఉంది. ఓకే. భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక. ఈ నాలుగు లైన్ల శ్లోకం ఇది. హ్మ్. భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక. ఈ శ్లోకాన్ని హ్మ్. మనం చక్కగా అమ్మవారి సన్నిధిలో మీకు వీలైనన్ని సార్లు 27 సార్లకు తగ్గకుండా చేసుకోవాలి. 27 సార్లు చేసుకోవడంలో అంతరార్థం ఏంటంటే, హ్మ్. ఎవరైనా సరే ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. అవును. అందుకని ఈ 27 నక్షత్రాల్లో మీకు తెలియకపోయినా మీ నక్షత్రం ఏదైనా సరే హ్మ్. కనీసం 27 సార్లు చేసుకోవడం ద్వారా మీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. ఓకే. ఏ, అయితే గురువుగారు, ఇప్పుడు పుట్టిన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ తెలిసిన వాళ్ళు చేసుకునే దానికొచ్చే ఫలితం, ఈ ఫలితం ఈక్వల్‌గానే ఉంటుందా? అట్లా ఎందుకుంటుంది, దానికైతే కరెక్ట్గా ఏ మందు వేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, ఆ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? అపెండిసైటిస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇండైజెషన్ వల్ల వచ్చిందా, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చిందా? ఏంటి, లేకపోతే ఇవాళ ఉదయం మీరు సరిగ్గా విసర్జన క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చిందా? తెలియదు కదా. అవును. లేదా మీరు తినకూడని పదార్థాలు ఏమైనా ఎక్కువగా తినేసారా? నిన్న సాయంత్రం స్నేహితులతో బజార్ వెళ్ళి తినకు మీకు పడకపోయినా సరే మిర్చి బజ్జీలు ఎక్కువ తినేసారా? కదా. అవును.
బయట ఆహారం ఎట్లా ఉంటుందో తెలియదు. అవును. సో ఈ ఆహారపు అలవాటు వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చింది ఈ పెయిన్ అనేది తెలుసుకుంటే దానికి మనం మందు వేయడం చాలా ఈజీ. ఓకే. అది జాతకం అన్నమాట. అలా కాకుండా ఎందుకు వచ్చిందో తెలియదంటే మనకి జాతకం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే జనరల్గా కామన్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, వంటింటి మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అట్లా. సో ఇలా భగవంతుడి అమ్మవారిని మనం ఇలా ఈ శ్లోకంతో భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి గణాగణ రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక అనే శ్లోకంతో చేసుకుంటే లలితా సహస్రనామంలో మీకు ఇది వింటూ మీరు లలితా సహస్రనామం చెక్ చేయండి, మీకు ఈ 4 లైన్లు దొరుకుతాయి. ఓకే. అందులోంచి ఆ 4 లైన్లు మార్క్ చేసుకొని ప్రతిరోజు కనీసం 27 సార్లు తగ్గకుండా అమ్మవారికి జపం చేసుకొని ఎన్ని రోజుల పాటు గురువు గారు? కనీసం 40 డేస్ చేయాలండి కంటిన్యూగా. 40 డేస్ చేస్తే తప్పకుండా ఇది చేస్తూ ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, ధూపం దీపం పెట్టి అంటే మనం నిత్య పూజ చేసుకునేటట్టేనా గురుగారు? నిత్య పూజ చేసుకున్నట్టుగా కుంకుమతో అమ్మవారిని అర్చించాలి. ధూపం దీపం ఇచ్చి కుంకుమతో అమ్మవారిని అర్చించి లేదా ఎర్రని పూలుతో అర్చించి పానకము వడపప్పు, పానకం అంటే బెల్లం పానకం, ఓకే, దాంట్లో కొంచెం మిరియాలు దంచి వేయాలి. వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు. ఓకే. ఏంటి చిమ్మిరి అంటే నువ్వులు బెల్లము కలిపిన మిశ్రమం. నువ్వులు బెల్లము కలిపిన మిశ్రమం. ఇది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ 3 రోజు నివేదించి మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, ఇంకెవరికన్నా కూడా ఇవ్వచ్చు. ఇలా నివేదించి ఇలా పూజ చేసుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో మీకు మీ జాతకం తెలియకపోయినా ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా మీరు బయటపడే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. అయితే గురువుగారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రం చదవడం కొంచెం మాలాంటి వాళ్ళకైతే కష్టమే. చదివేస్తాము ఏదో రకంగా నేర్చుకొని, మేమంతా బాగానే చదివినామని అయితే అనుకుంటాం. తెలుసో తెలియక ఏమైనా మిస్టేక్ చదివితే అప్పుడు ఏం చేయాలి గురువుగారు? దీనికి పెద్దలు ఏం చెప్పారంటే తప్పులు చదవకుండా బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారు అంటే భయం భక్తితో, ఇప్పుడు మీరు ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఒక పెద్ద మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఒక సీఎం దగ్గరికి వెళ్ళారు, ఒక హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు అంటే చాలా కేర్ఫుల్గా, రెస్పెక్ట్తోని, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, రెస్పెక్ట్తోని ఆచితూచి ఒక మాట తప్పు మాట్లాడకుండా మాట్లాడతాం కదా. మరి అలాంటిది ఈ జగత్తును మొత్తం వేలే ఆ అమ్మవారి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేర్చుకుంటే వస్తుంది. అభ్యాసం కూసు విద్య. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. ఈ రోజుల్లో బీటెక్ చేస్తున్నారు కదా పిల్లలు. మరి బీటెక్లో లెక్కలు అంత ఈజీయా? మ్యాథమెటిక్స్ కదా, ఆల్జీబ్రా అంటేనే గుండె గాబరా కదా. మరి అలాంటిది ఈ 4 లైన్ల శ్లోకం, అమ్మవారి శ్లోకం మనం నేర్చుకోలేమా? కాకపోతే ఏంటంటే నెగ్లిజెన్స్, దానికి ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తించకపోవడం, పర్వాలేదులే అని అనుకోవడం, నేను కరెక్ట్గానే చదువుతున్నాను అనుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకు దారితీస్తాయి. లేదు నేను కరెక్ట్గా చదవాలి, తప్పు చదవకూడదు. ఎందుకంటే లలితా సహస్రనామంలో, అమ్మవారి నామాల్లో మనం చిన్న ప్రొనౌన్సియేషన్లో చిన్న తేడా వచ్చినా కూడా అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతే అది నెగిటివ్ అయిపోతుంది. అందుకని ఆ అర్థం మారిపోతే అమ్మవారికి మారిపోతుంది కదా. ఏంటి అమ్మని అమ్మానే పిలవాలి మనం కదా. సో అర్థం మారిపోతే అది పెడర్థం అవుతుంది. అలా రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు శ్రద్ధగా ఉన్నారు అయినా కూడా పొరపాట్లు తెలిసి తెలియకుండా జరిగితే గనక ఉమాయై నమః, శ్రీ ఉమాయై నమః అని 10 సార్లు చదువుకుంటే తెలిసి తెలియకుండా చేసిన పాపం ఏదన్నా ఉంటే పోతుంది. శ్రీ ఉమాయై నమః అనే మంత్రాన్ని ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మ తెలిసి తెలియకుండా నేను ఏమన్నా తప్పులు చదివి ఉంటే అది నా అజ్ఞానంగా భావించి నన్ను క్షమించి
ఉమ్, నాకు సరిగ్గా చదివే జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మని వేడుకొని శ్రీ ఉమాయే నమః అని 10 సార్లు నామాన్ని ఉచ్చరిస్తే ఒకవేళ తెలియకుండా చేసిన తప్పుల్ని అమ్మవారు క్షమిస్తుంది. ఓకే. మీ అబ్బాయి ఉన్నాడు, మాటలు వచ్చి రాని మాటలతో ఉమ్, ఆ, ఇది అమ్మ అనే బదులు నీ అమ్మ అన్నాడు అనుకోండి, సో చిన్నపిల్లాడు కదా, మీరు అవును, క్షమిస్తారు కదా. అవును. అదే మీరు 20 ఏళ్ళు వచ్చిన అబ్బాయి అలా పిలిస్తే తప్పు కదా. తప్పు. సో అమ్మవారు కూడా అలా చూస్తుంది అనమాట. ఓకే. అంటే ఆ బిడ్డకున్న జ్ఞానం ఎంత, ఆ బిడ్డకి తను కావాలని మాట్లాడిందా, అహంకారంతో మాట్లాడిందా, తెలిసి తెలియక మాట్లాడిందా, ఉమ్, పొరపాటున మాట్లాడిందా అనేది కూడా ఉంటుంది కదా. అవును. దాని ప్రకారం అమ్మవారు క్షమిస్తుంది అనమాట. ఓకే. మనం కూడా మనకి చదవడం వచ్చింది కాబట్టి ఉమ్, జాగ్రత్తగా తప్పులు రాకుండా చదవాలి అని ఒక డెసిషన్ తీసుకొని ఉమ్, చక్కగా నేర్చుకొని, ఒకవేళ మనకు రాకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకొని ఒక 10 సార్లు అంటే వచ్చేస్తుంది, ఏముంది, అవును. బ్రహ్మ విద్య కాదు కదా, ఉమ్, వస్తుంది. ఓకే. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కానీ శ్రద్ధగా చదవాలి, ఉమ్, కరెక్ట్గా చదవాలి అనే డెసిషన్ మనకు ఉండాలి. ఉండాలి. నిజమే గురువు గారు. చాలా మంది ఒకప్పటి రోజుల్లో ఏమో కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉంది ఏదైనా చెయ్యాలి అంటే జాతకం, మీరు పుట్టిన డేటు, పుట్టిన ప్లేసు, ఇవన్నీ కంపల్సరీ అయిపోయింది గురువుగారు ప్రస్తుత రోజుల్లో అయితే. నిజంగా అవన్నీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పొచ్చు గురువుగారు. అదేవిధంగా మీరు ఆ మంత్రం గురించి కానీ మీరు చెప్పిన విధానం కానీ చాలా బాగా అసలు చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి బాబా.